నాతోనే స్టార్ట్ చేస్తున్నాను ఇనిషియేట్గా. అన్నా మీ అకౌంట్ నెంబర్ నేమ్ ఏముంది? కొమ్ము నరసింహమూర్తి గారు. డెఫినెట్గా మీకు ఆపరేషన్ అయ్యి అట్ ది సేమ్ టైం ఇలాంటి వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చిన ప్రతిదానికి చెల్లించే గుణం మా వ్యూయర్స్కి, మా ఆడియన్స్కి ఉంది. ఇప్పటికి ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా మేము కాపాడగలిగాం బికాస్ ఆఫ్ మా ఆడియన్స్ ద్వారా. అంటే నేను ఒకప్పుడు చాలా మందికి ప్లీజ్ అన్న ఏడవద్దు మీరు. చాలా మందికి ఇచ్చాను, తర్వాత చాలా మంది నవ్వించారన్న మీరు. నవ్వించాను, డెఫినెట్గా మందికి డబ్బు సాయం చేశాను. వాళ్ళు కనీసం అంటే రెస్పాండ్ కాలేదు, నాకు అదే బాధ. అఖిలాండ కోటి బ్రహ్మాండ యక్ష గంధర్వ గానకోకిలం ఇచ్చినటువంటి కళాకారుడు, అడవిలో లేలదుప్పులు మనబోతులు మారగడ్డంలో వ్యాగ్రమ సింహశబ్దం వల్ల గండ వేరుండం వల్ల కొండ సిలువల బల్లికంలో సిల్లి మృగములు చేసినటువంటి వీరవనిత కుటుంబంలో పుట్టినటువంటి మిమిక్రీ మూర్తి ఎప్పటికీ పర్ఫెక్ట్గానే ఉంటాడు. సూపర్ అన్న. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నిత్యం మనల్ని తెర మీద నవ్విస్తూ అండ్ వాళ్ళు నవ్వుతూ ఎంతో వినోదాన్ని అందించే ఎంతోమంది కమెడియన్స్ మనకి జబర్దస్త్ వచ్చిన తర్వాత మనందరికి కనిపిస్తూనే ఉన్నారు. అండ్ జబర్దస్త్లో కనిపించే ఒక కమెడియన్ ఈ మధ్య జబర్దస్త్లో పెద్దగా కనిపించట్లేదు, కొంత హెల్త్ ప్రాబ్లం ఉంది. అండ్ ఈ మధ్య షోలు కూడా చేయట్లేదు. దాదాపు 3000 షోలు చేశారు, 250 ఎపిసోడ్ జబర్దస్త్లో చేశారు, ఎన్నో ప్రోగ్రామ్స్, దాదాపు 60 సినిమాల్లో యాక్ట్ చేశారు. మిమిక్రీ మూర్తి గారు అంటే ఎవరికి తెలియదు లేదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక పేరు. ఈ మధ్యకాలంలో వినపట్టలేదని చాలామంది నన్ను అడిగారు. అండ్ అసలు ఏమైంది ఆయనకి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ పొజిషన్ ఏంటి, హెల్త్గా అసలు ఎలా ఉంది, ఒకసారి మన స్టూడియోలో ఉన్నారు, ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం. సో మూర్తి అన్న, నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూలోనే ఉన్నాను కొద్దిగా. నేను ఫస్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు గుర్తుపట్టలేదు. ఎవరు మిమిక్రీ మూర్తి అని అడిగారు. మిమిక్రీ మూర్తి గారు అంటే గుర్తుంది, బట్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను నేను. అదే తర్వాత మీ సిగ్నేచర్ ఒక డైలాగ్ ఉంది కదా, అదే ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, అది బాగా ఫేమస్ అనమాట. అవును. వన్య చిన్నలు ఎదిగిన వనితను నేను, అది బాబు గారికి, రోజా గారికి. ఉద్యానవనంలో అందగత్తెను నేను, అది బాగా పాపులర్ అయింది. బాగా పాపులర్ అయిపోయి మంచి పేరు వచ్చింది నాకు. ఓకే. జబర్దస్త్లో మంచి పేరు, అంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యానవనంలో అందగత్తే, ఉద్యానవనంలో అందగత్తే అని. తర్వాత నాకు 2019లో కొద్దిగా హెల్త్ ఇష్యూ, ఓకే, ప్యానిక్రియాస్ ప్రాబ్లం వచ్చి ఇక తర్వాత లాక్డౌన్ అయింది. 2 సంవత్సరాలు లాక్డౌన్ అవడం వల్ల ఇక ట్రీట్మెంట్ మీదనే అలాగే వెళ్తున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఇంకా ఇక అది జరుగుతూ ఉంది జీవితంలో. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి, అంతలో మీరు ఫోన్ చేయడం, అన్న రమ్మని చెప్పడం, సరే అన్న అని చెప్పేసి రావడం. ఇక అది మీరు అంటే మీతో కొద్దిగా షేర్ చేసుకుంటే కూడా జనాలకు కూడా తెలుస్తుంది మిమిక్రీ మూర్తి అంటే ఏంటి, మళ్ళీ ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. జబర్దస్త్ మూర్తి అంటే తెలుసు, మిమిక్రీ మూర్తి అంటే తెలుసు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో అందరు కళాకారులందరూ కూడా బాగా హెల్ప్ చేశారు నాకు. అంటే నేను చూశానన్న, అంటే లాక్డౌన్ టైంలో మీ పిక్, మీ వీడియోస్ కొన్ని వైరల్ అయ్యాయి. మిమిక్రీ మూర్తి లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు, ఇంకా కష్టం బతకడం అని చెప్పేసి మీరు బాగా ఇంత సన్నగా అయిపోయారు. అవును, ఇంత సన్నగా అయిపోయాను. నేను గుర్తుపట్టలేదు అసలు ఏంది ఇంత సడన్ గా, ఇంత షార్ప్ గా ఉండే ఒక మంచి టైమింగ్ ఉన్న కమెడియన్, ఇంత మంచి పేరున్న ఒక వ్యక్తికి ఇలా అయిపోవటం ఏంటి, ఇండస్ట్రీ పట్టించుకోలేదా, జబర్దస్త్ పట్టించుకోలేదా, ఇవన్నీ క్వశ్చన్స్ మైండ్ లో వచ్చేసాయి నాకు. తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా ట్రై చేస్తే అది రీచ్ అవ్వలేదు. 4-5 కనుక్కుంటే హెల్త్ పొజిషన్ ఇది అన్నారు. ఏంటన్నా మీ ఆరోగ్యం ఏమైంది అసలుకి? అంటే ప్యానిక్రియాస్ అంటే క్లోమోగ్రంథి అన్న, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఆగిపోయింది. అది ఓకే, ఆగిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఓకే అంత బాగానే ఉంది. ఈ లాక్డౌన్లో ఏమైందంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇంతకుముందు ఉన్న టాబ్లెట్ కంటే వేరే డోస్ రాశాడు. ఓకే, 10,000 mg అంటే 25,000 mg రాశాడు. అది ఏమైంది, హెవీ డోస్ అయిపోయి నాకు లోపల ఉన్న ఫ్యాట్ అంతా మోషన్ రూపంలో వెళ్ళిపోయింది. సో తగ్గిపోవడానికి కారణం అది. ప్యానిక్రియాస్ అంటేనే యాక్చువల్గా మోషన్ రూపంలో తగ్గిపోతూ ఉంటారు యాక్చువల్గా, ఎందుకంటే అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు, ప్లస్ తిన్నది అరగదు, తిన్నట్టుగానే మోషన్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా చాలా డిసప్పాయింట్. అంటే నేను తగ్గుతున్న కొద్దీ నాలో మానసికమైనటువంటి వేదన ఏదైతే ఉందో చూసారా, అది బాగా మైండ్ మీద పడిపోయింది. దానివల్ల ఇంకా తగ్గడం మొదలుపెట్టాను. తర్వాత డబ్బులు పరిస్థితి ఏంటంటే, జబర్దస్త్ వాళ్ళు కొంతమంది నాకు హెల్ప్ చేశారు. రోజా గారు, మహాతల్లి రోజా గారు నాకు హెల్ప్ చేశారు చాలామంది. తర్వాత నా మిమిక్రీ కళాకారులు, మిమిక్రీ అసోసియేషన్ ఉంది కదా, చంద్రముఖి చంద్రశేఖర్ అని చెప్పేసి గ్రూప్లో కూడా వచ్చింది. చంద్రముఖి చంద్రశేఖర్ అని చెప్పేసి దగ్గరుండి మరీ
అందరినీ తను మాట్లాడి మూర్తన్నకి ఇలా చేయాలి, మంచి సీనియర్ ఆర్టిస్టు ఈ సంగతి అనేది. చాలామంది ఏమనుకుంటారు, కింద పడ్డదంటే ఇంకా ఆవిడంతేనే అయిపోయింది, ఆడ తెలుసు వాడి ఆడి గురించి నాకు తెలుసు అనేటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటారు. అసలు సమాజంలో కింద ఎందుకు పడ్డాడు ముందు లేపాలి కదా ఫస్ట్. అసలు ఏ ఏ కారణంగా పడ్డాడు, దేనికి పడ్డాడు, మానసిక వేదన లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమా, ఊరికే ఇవ్వడు కావాలని పోయి లారీకి అడ్డం నిలబడ్డాడు కదా సార్. కావాలని పోయి వెహికల్కి అడ్డం నిలబడతాం చచ్చిపోతానని. ఒకవేళ నిలబడ్డా వాడు ఆపుతాడు, నీకు ఉంటాయి కదా నూకలు. అట్లా నన్ను ఇది అయిపోయింది. తర్వాత మ్యూజిషియన్స్ కానివ్వండి లేకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ కానివ్వండి కొంతమంది కొంత సాయం చేశారు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ 10 మంది ఉన్నారు సార్. 10 మంది కాదు 100 మంది ఉన్నారు. మూర్తన్ అంటే అది, మూర్తన్ అంటే ఇది. నాకు 2007 ఈజ్ ఎ బెస్ట్ మిమిక్రీ అవార్డు, మద్రాస్ తెలుగు అకాడమీ బెస్ట్ మిమిక్రీ అవార్డు. అది రజనీకాంత్ చేతుల మీదే తీసుకున్నాను. అప్పుడు ఎవరు నాకు పేపర్లు వేసేవాళ్ళు లేరు, నా వెనక పుషింగ్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఓన్ పోవడం, చేసుకోవడం, రావడం. నాకు పేపర్లు ఇవ్వాలన్నది లేకపోతే వాళ్ళని కలవాలన్నది, వాళ్ళని కలిసి ఇలా పబ్లిసిటీ అవుతుంది అన్నది అనేటువంటి విషయం నాకు అస్సలు తెలియదన్న. తర్వాత 2009 ఇస్ ద బెస్ట్ మిమిక్రీ అవార్డు బాంబే తెలుగు అకాడమీ జానీ లివర్ అవార్డు ఇచ్చారు. 3500 ప్రోగ్రాంలు చేశాను. కొన్ని రియల్ ఎస్టేట్లు పెట్టి కొంత డబ్బు పోయింది. 2012 నుండి ట్రస్, మనీ ట్రస్, ఇంకా అక్కడ నుండి మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత 2015లో జబర్దస్త్ ఇచ్చింది. మళ్ళీ అన్ని అప్పులన్నీ తెరిచా. జబర్దస్త్ వల్ల జబర్దస్త్ వల్ల 15, 16, 17, 18, 19, 20, 21 కొలాప్స్. మళ్ళీ ఇది ప్రాబ్లం అయిపోయింది. అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందే. అంటే కొంతమంది ఇప్పుడు ఫైనాన్షియల్గా అడిగితే కొంతమంది ఏమంటారంటే అంటారు, మనసున్న వాళ్ళు కొంతమంది మంచి కళాకారుడు, ఓకే రైట్ ఏదైనా చేద్దాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేశారు కూడా. చూద్దాం, ఇక మీ దగ్గరకు వచ్చాం కదా